శేషాద్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే వానర కేసరి కేసరి కుల సతి కడుపు పట్టగా జనించినాడుక అసమాన బలోద్ధతుడు సంయుతుడు అంజనాసుతుడు పవననందనుడు. కిరణముల ఉదయాత్మి గని అది పండిన తీరని పంటను పడు సూర్య మండలము పండితి మానని వీళ్ళూరే అనుదేహం నాటున రవి మరుగై జగము చీకటై మారా. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై గురుదత్త, శ్రీ గురుదత్త. పూర్వం పురుషోత్తపట్నం గ్రామంలో కంభంమెట్టు బ్రాహ్మణ వంశస్థులు ప్రతిరోజు కూడా కొండపావులూరు గ్రామంలో కొండ మీద ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆంజనేయ స్వామివారికి ప్రతిరోజు నిత్య పూజా కార్యక్రమాలు చేసేవారు. ఆ తరువాత వారి కుటుంబీకులు గతించిన తరువాత చాలా కాలం స్వామివారికి నిత్య పూజలు కైంకర్యాలు జరగలేదు. స్వామివారు నూజివీడు జమీందారుకి కలలో కనిపించి నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి నిత్య పూజా కార్యక్రమాలు చేయవలసిందిగా ఆజ్ఞాపించారు. ఆ తరువాత నూజివీడు జమీందారు కొండ మీద నుంచి వెంకటేశ్వర స్వామివారిని ఆంజనేయ స్వామివారిని తీసుకుని వెళ్తూ ఉండగా కొండపావులూరు గ్రామంలో బండి చక్రం విరిగిపోయి ఆంజనేయ స్వామివారు మాత్రం ఇక్కడ ఉండిపోయారు. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామివారిని నూజివీడు పాత మార్కెట్లో ప్రతిష్ఠ చేసి అక్కడ నిత్య పూజలు చేస్తూ ఉన్నారు. ఆంజనేయ స్వామివారు మాత్రం కొండపావులూరు గ్రామంలో రామాలయంలో స్వయంభూగా ఉండిపోయారు. ఆ తరువాత నాదిండ్ల వంశస్థులతో ఈ కొండపావులూరు గ్రామంలో రామాలయము అలాగే వెంకటేశ్వర స్వామివారి దేవాలయము ఈ శివాలయము కూడా ప్రతిష్టా కార్యక్రమాలు జరిగి తరువాత నిత్య పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 1997లో పూజ్య శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామివారు శివాలయ పునఃప్రతిష్టలో భాగంగా కొండ మీద ఆంజనేయ స్వామివారు ఉన్నారని హెచ్చరించారు. ఆ తరువాత ఈ విషయం మరుగున పడింది. 2006లో మరల దత్తాలయ ప్రతిష్టప్పుడు స్వామివారు మరల హెచ్చరించి ఉన్నారు. 2021లో పూజ్య శ్రీ 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 దత్త విజయానంద తీర్థ స్వామివారు కొండ మీదకు వెళ్ళి ఇక్కడ 18 అడుగుల ఆంజనేయ స్వామి శిలా విగ్రహ ప్రతిష్ఠ చేయాలని సంకల్పించి ఉన్నారు. ఆ సంకల్పం మేరకు శివదత్త క్షేత్రం ధర్మకర్తలైన శ్రీరామచంద్రమూర్తి గారి ఆధ్వర్యంలో మరియు గ్రామస్తుల సహకారంతో 14/2/2024 పూజ్యశ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి చేతుల మీదుగా 18 అడుగుల ఏకశిల శ్రీ కార్యసిద్ధి అభయాంజనేయ స్వామి వారి ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగింది. శ్రీ స్వామీజీ వారి ఆశీస్సులతో కోటి సంపూర్ణ భగవద్గీత పారాయణ యజ్ఞంలో భాగంగా సహస్రగల సంపూర్ణ భగవద్గీత పారాయణం ఈ నెల 26/10/2025 ఈ క్షేత్రంలో ఉదయం 10 గంటల నుంచి జరుగుతుంది. కావున తామెల్లరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరడమైనది.